నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 27th జూలై 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోబు గ్రంథము 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం. జోబ్ చాప్టర్ 36 and verse 6. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడాడు, ఆయన దీనులకు న్యాయం జరిగించును. దేవుడు దీనులకు న్యాయము జరిగించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. He does not keep the wicked alive, but gives the afflicted their rights. He preserveth not the life of the wicked, but giveth a right to the poor. దీనులకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దీనులకు ఆయన న్యాయము చేస్తాడు. దయచేసి జాగ్రత్తగా గమనించాలి. ఆ కింద వచనంలో రాయబడుతుంది నీతిమంతులని రాయబడుతుంది. దీనులు నీతిమంతులను ఆయన దయ చూపిస్తాడు, నీతిమంతులను ఘనపరుస్తాడని రాయబడ్డాది. దీనులు జాగ్రత్తగా గమనించాలి. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము, కానీ దీనత్వం కొరకు మనము ఉపేక్షించుకోవాలి. You have to deny yourself and become humble. దీనులుగా జీవించడానికి ఇష్టపడాలి. జాగ్రత్తగా గమనించాలి. యు మే బి హ్యావింగ్ సో మచ్, బట్ లెర్న్ టు లివ్ ఎ హంబుల్ లైఫ్. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో మీకు న్యాయము కావాలి, దేవుడు తప్ప మనకి ఎవరూ న్యాయం చేయలేరు. ఆ దేవాతి దేవుని నుంచి న్యాయం పొందుకోవాలంటే దీనత్వం అనేది అవసరము. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొందరు లేక దీనులై ఉన్నారు, కొందరు ఉండి తాము దీనులుగా చేసుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. యేసు ప్రభువారు దేవుడు అయి ఉండి తాను తగ్గించుకున్నాడు, దీనుడై ఉన్నాడు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. టుడే ఐఎమ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ యూ. We all need justice in our life. మనందరి జీవితంలో న్యాయం కావాలి. మనము తగ్గించుకున్నప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని మాటకు లోబడుట. అది ముఖ్యమైన విషయము. టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ హంబలింగ్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు యోనాను నినివేకి వెళ్ళమంటే ఆయన తార్షీష్కి వెళ్ళాడు, లోబడలేదు. తన దీనత్వాన్ని కనపరచలేకపోయాడు. ఈరోజు చాలామంది వారి శరీర కోరికల వలన దీనులుగా ఉండటకు ఇష్టపడలేకపోతున్నారు. దీనత్వం అనేది మనము తీసుకోవలసిన నిర్ణయము, మనము ప్రయాసపడవలసిన విషయమై ఉన్నది. తాము తగ్గించుకున్నవారు హెచ్చువారు, తాము తగ్గించుకున్నవారు. సో యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. రైచియస్నెస్ ఈజ్ ఎ గిఫ్ట్. బికమింగ్ హంబుల్ ఈజ్ నాట్ ఎ గిఫ్ట్. యూ హ్యావ్ టు లెర్న్ టు బీ హంబుల్. యేసు ప్రభువారు తను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారని బైబిల్లో రాయబడ్డది. హీబ్రూస్ 5:7లో జీసస్ లెర్న్డ్ ఒబీడియన్స్ త్రూ సఫరింగ్. Today, whatever it takes, you want justice in your life, humble yourself. हिंदी में पढ़ेंगे आयुब का पुस्तक, उसमें 36th chapter और 6th वचन पढ़ रहे हैं. वह दुष्टों के लिए नहीं रखता और दीनों को उनका हक देता है. दीनों को उनका हक वो देता है. दीनों को अपने आप को दीन बनना सीखना चाहिए.
परमेश्वर के सामने हम घमंड से, परमेश्वर के सामने हम अपने ताकत और बल से नहीं, दीनता से आना चाहिए. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం తగ్గింపు స్వభావంతో రావాలండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దీనులు జీవితంలో న్యాయము జరిగిస్తున్నారు. న్యాయము, అనారోగ్యం ఉన్నవారికి న్యాయము, ఆరోగ్యము, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నవారికి న్యాయము, ఫైనాన్షియల్ సమృద్ధి, అప్పులో ఉన్నవారికి న్యాయము, అప్పు తీర్చబడుట, దుఃఖంలో ఉన్నవారికి న్యాయము, సంతోషము, ఉద్యోగం లేని వారికి న్యాయము, ఉద్యోగం దొరుకుట, వ్యాపార నష్టంలో ఉన్నవారికి న్యాయము, వ్యాపార లాభంలో ఉండుట. ప్రియ దేవుని బిడ్డలారా, చేసిందంతా ఏది కలిసి రావటం లేదన్న వారికి న్యాయము, వారు చేసిందంతా సఫలమవుట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన జీవితంలో న్యాయము జరిగించుచున్నాడు. తాము తగ్గించుకున్న వారి జీవితంలో న్యాయము జరిగించుచున్నాడు. రిసీవ్ ద జస్టిస్ ఆఫ్ ద లార్డ్. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయము జరిగించినందుకు స్తోత్రం. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో నీ ఉండి నడిపించి సహాయం చేసుకుని స్తోత్రం. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుండి చదువుకున్న, విదేశాల్లో చదువుకున్న అందరి జీవితంలో మీ న్యాయము జరిగించినందుకు స్తోత్రం చరిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారి జీవితంలో న్యాయము జరిగించినందుకు స్తోత్రం చరిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దగ్గర వర్ధలింపు చేసినందుకు స్తోత్రంలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీ తోడు దయచేయండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మరి ఒకసారి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయము జరిగినందుకు స్తోత్రములు చరిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మిక అనుమతి సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయని అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.